హలో అండి. నేను మా పాప, మా అల్లుడు, మా ఆయన నలుగురం అయితే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఇదైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర స్పెన్సర్ ఉండింది కదా ముందు, అక్కడైతే స్పెన్సర్ తీసేసి చెన్నై షాపింగ్ మాల్ అయితే పెట్టేశారనమాట. నేనైతే సర్లే చూద్దాం, ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. ఇది అంటే నేను ఇప్పుడే కదా వచ్చింది రీసెంట్గా, ఇంకా కోయిట్కి వస్తున్నా కదా, షాపింగ్ చేద్దాం, కలెక్షన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇలా వెళ్ళి అంతా చూసాము. ఇక్కడైతే మా పాపకి ఇది ఫ్రాక్ నచ్చింది బాగా, నాకు కూడా బాగా నచ్చింది. అదైతే మా అల్లుడు మా పాపకి తీపిచ్చాడు అనమాట. తర్వాత వచ్చి చూసేయండి, జెంట్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అయితే రేట్స్ కూడా అలాగే ఉన్నాయిలేండి, కానీ చూసి తీసుకుంటే మంచి కలెక్షనే ఉంటుంది ఇక్కడ. మా అల్లుడు కూడా 3 టీ-షర్ట్లు కూడా తీసుకున్నాడు. క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట, బాగా నచ్చాయి, తీసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ చూడండి జ్యువెలరీ, అస్సలు జ్యువెలరీ చూస్తే నేనైతే చంద్రముఖి అయిపోతా. ఎందుకంటే నాకు అంత పిచ్చి, బట్టలు అన్నా జ్యువెలరీ అన్నా నాకు పిచ్చి అనమాట. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏవైనా చూశానంటే కొంటా ఉంటా. మా ఆయన ఒక పక్క అంగపా అంటా ఉంటాడు, ఏమైనా కొంటానని చెప్పేసి, అనవసరమైనవి కొంటాను, ఖర్చు పెడతానని చెప్పేసి. అయితే మనం ఆడాలకున్న ఇది ఒక పిచ్చి అండి, ఏం చేయలేము ఇంకా. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి కనిపించింది, అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. అయితే నన్ను గుర్తుపట్టి, అక్క మీరు వీడియోస్ చేస్తారు కదా అని చెప్పి అడిగింది. నిజంగా పలకరించి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎక్కడికి వెళ్ళినా అండి ప్రతి ఒక్కరు గుర్తుపట్టి నన్ను అడుగుతుంటే నిజంగా యూట్యూబ్ నాకు ఒక పెద్ద అచీవ్మెంటే ఇచ్చింది. ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది. ఇదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారో, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా నేను. ఇన్షాల్లా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.